అరుణాచల శివ రీసెంట్గా అరుణాచలంలో ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే అరుణాచలంలో భిక్షాటన అనే ఒక టాపిక్ రీసెంట్ ట్రెండింగ్లో ఉందన్నమాట. దీని గురించి చాలామంది నాకు పర్సనల్గా వాట్సాప్లో అడుగుతున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏంటి అసలు దీని విషయం ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇది ఈ విధంగా చెయ్యొచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ విధంగా అరుణాచలంలో భిక్షాటన అనే టాపిక్ రీసెంట్గా ట్రెండింగ్లో రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా తమిళనాడులో మనకి రిలీజ్ అయినటువంటి ఒక మూవీ అన్నమాట, తలైవా తలైవి అని చెప్పేసి. ఐ థింక్ విజయ్ సేతుపతి మరియు నిత్యా మేనన్ గారు నటించినటువంటి ఒక మూవీ. అందులో విజయ్ సేతుపతి గారు కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఒక పెద్ద ఆయన్ని కలిసినప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్తారన్నమాట, మేము మొత్తం క్షేత్రాలన్నీ కూడా తిరిగేసిరా, అందులో మళ్ళీ స్పెషల్గా చెప్తూ తిరువన్నామలై వెళ్ళు, అక్కడ గిరి ప్రదక్షిణ చెయ్యి అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ వాయిస్ని పెట్టేసి వెనకాల ఒక సాంగ్ తగిలిస్తారు, ఎందరో చెప్పిన మాటే కదా అని చెప్పేసి. సో ఆ విధంగా ఇప్పుడు అందరూ కూడా అరుణాచలంకి వచ్చి జోలి పడుతున్నారు. ఏంటి దీంట్లో ఎంతవరకు మనం ఈ పని చేయొచ్చు, ఎంతవరకు నిజం ఉంది, మనకి శాస్త్రాల పరంగా పురాణాల పరంగా ఇలాంటి విశేషం ఏదైనా ఉందా, ఈ విధంగా చెయ్యవచ్చా అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ అరుణాచలం భిక్షాటన అనే కాన్సెప్ట్ మీరు ఈ మూవీ రాకముందు లేదన్నమాట. ఇప్పుడు రీసెంట్గా ఇవంతా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా భిక్షాటన చేయడం, వారి వారి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్గా చేయడం, వారి యొక్క యూట్యూబ్స్లో అవి వీడియోస్ పెట్టడం, అవి ట్రెండింగ్ అవ్వడం. సో ఈ విధంగా చేయాలేమో అరుణాచలంకి వచ్చి అని చెప్పేసి ఒక కన్ఫ్యూషన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే మంచిదేమో, ఏదన్నా కష్టాలు ఉంటే తొలగిపోతాయేమో అనేసి ఒక డైనమాలో కూడా ఉన్నారన్నమాట. నిజానికి కామెడీ ఏంటంటే ఆ మూవీ అక్కడ షూటింగ్ చేసేటప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను అనమాట, చూసి వెళ్ళాను. సో తర్వాత అది మూవీ వచ్చింది, రిలీజ్ అయ్యింది. తర్వాత అరుణాచలానికి సంబంధించి చాలా యూట్యూబ్ ఛానల్స్లో, అలాగే యూట్యూబ్ రీల్స్లో, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, ఫేస్బుక్ రీల్స్లో ఇదంతా కూడా చాలా గట్టిగా ట్రెండింగ్ అయింది. సో ఇంకా వచ్చిన వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారనమాట, ఈ విధంగా భిక్షాటన చేయాలి, చేస్తే మంచిది, కష్టాలు తొలగిపోతాయి అనే ఒక కాన్సెప్ట్. సో ఇది మనకి నిజంగా శాస్త్రాల పరంగా మనకి పురాణాల్లో ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉందా, ఈ విధంగా చేయవచ్చా అంటే ససేమిరా లేదనే చెప్పాలన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే మనకి తమిళనాడులో ఈ ఆచారం అయితే ఉంది. ఈవెను ఇక్కడ మీకు అరుణాచలంలో చాలామంది సాధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారంటే వారి వారి వృత్తి రీత్యా ఆ పనులన్నీ చేసుకుంటూ ఈ విధంగా అరుణాచలంకి ఒక దీక్షలాగా ఒక 20 డేసో 40 డేసో 100 డేసో 108 డేసో ఈ విధంగా వచ్చి ఇక్కడ దొరికింది తిని ఆ విధంగా వెళ్ళే ఒక కాన్సెప్ట్ అయితే వీళ్ళు అంటే చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ నేను వీళ్ళందరినీ కూడా చాలామందిని గమనించాను. సో అడిగితే ఇదొక కాన్సెప్ట్ అయితే తమిళనాడులో రన్ అవుతుంది. మీరు ఇంతకు ముందుగా చూసుకున్నట్లయితే బిచ్చగాడు అని చెప్పేసి ఒక తమిళ సినిమా వచ్చిందనమాట, విజయ్ ఆంటోనీది. సో అందులో కూడా అతను వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేకపోతే ఒక గుడి ముందు కూర్చొని భిక్షాటన చేయడం, సాయంత్రం కల్లా వెళ్ళి ఆ డబ్బుల్ని హుండీలో వేసేయడం. సో ఈవెన్ విజయ్ సేతుపతి మూవీలో కూడా అదే అన్నమాట, సాయంత్రం కల్లా ఆ డబ్బులు వేసేయాలి. సో దీనివల్ల ఏంటి అన్న విషయానికి వస్తే ఏంటంటే ఇలాగా భిక్షాటన చేయడం వల్ల మనకున్నటువంటి దర్భము, అహము, ఇలాంటి లోపల ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు మనల్ని మనకి తెలియకుండా మన లోపల ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాలు, ఈ క్రోధము, కామము, నేను అనే అహంకారము, నేను ఇంతటి వాడిని అని ఒక దర్భం ఉంటుంది చూసారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఇది శాస్త్రం పరంగా ఉందంటే లేదు, మనకి పురాణాల ప్రకంగా ఈ కాన్సెప్ట్ మనకి దత్త సాంప్రదాయంలో ఉందన్నమాట. దత్త భిక్ష అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే మనకి దత్తక్షేత్రాల్లో మనకి రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు శ్రీవల్లభులు కానీ, తర్వాత ఈ పిఠాపురం కానీ, మన గానగాపూర్ కానీ ఇలాంటి క్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అంటే ఒక 20 డేసు 40 డేసు ఈ విధంగా దీక్షలాగా ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా మనం అక్కడ ఆలయాలకు వెళ్ళి కూడా మనకి ఆ 40 రోజులు దీక్షలాగా భిక్షాటన చేసే ఒక కాన్సెప్ట్ అయితే ఉందన్నమాట. మనకి ఆ రోజు ఏది దొరికితే అది తీసుకోవడం,
సాయంత్రానికి ఆ డబ్బుల్ని మళ్ళీ వేసేయడం. ఇది దత్త సాంప్రదాయం అయితే ఉంది. నేను దీన్ని కాదనట్లేదు. ఇది ఎందుకంటే అది ఒక గురువు సమక్షంలో చేస్తాం కాబట్టి ఆ గురువు మనల్ని శిక్షణ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చేసే కార్యక్రమాలలాగా మనకి ఆ గురు సాంప్రదాయంలో, ఆ దత్త సాంప్రదాయంలో ఈ ప్రాసెస్ని అయితే రన్ చేస్తారు. సో అది ఉంది అక్కడ. సో ఇక్కడ ఈ క్షేత్రాలకు వచ్చేటప్పుడు దీన్ని అన్వయించలేమన్నమాట. మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మనం క్షేత్రానికి వెళ్ళి ఈ విధంగా జోలి పట్టంగానే మనం ఏదో గొప్ప కార్యం చేసేస్తున్నట్టు ఒక భ్రమలో ఉంటాము. సో నిజానికి మనము ఏం చేస్తున్నాము అన్నది ఒక్కసారి ఆలోచించండి. మనము ఎవ్వరికి అక్కడికి వెళ్ళి ఒకరికి ఏది ఇవ్వటం లేదు. అలాగే అక్కడ ఆలయాల్ని, పరిసరాలని శుభ్రం చేయడానికి మన దేహం పరంగా అక్కడ ఎటువంటి శ్రమదానము చేయటం లేదు. సో క్షేత్రానికి వెళ్ళి ఇలాంటి పనులు చేస్తే గొప్ప ఫలితం వస్తుందని మనకి శాస్త్రాలు, పురాణాల పరంగా ఉందేమో కానీ అక్కడికి వెళ్ళి కొత్తగా దానాలు తీసుకుంటే అధిక ఫలాలు ఉంటాయని చెప్పేసి నాకు తెలిసి ఇంతవరకు ఏ శాస్త్ర ప్రమాణము లేదన్నమాట. ఏ పురాణాల అంతర్గతంగా కూడా నేను ఇప్పటివరకు కూడా చదవలేదు. సో మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి మీరు జోలె పడుతున్నారంటే వారి కర్మల్ని మీరు తీసుకుంటున్నారు అని స్పష్టమైనటువంటి అర్థము. ఎందుకంటే ఇప్పుడు నేను అలా గిరిప్రదక్షిణలో వెళ్తూ ఉంటాను. సో ఈ విధంగా జోలె పట్టుకుని మీరు నిలబడతారు. సో నేను ఎందుకు వేయాలి మీకు డబ్బులు? సో నాకు అప్పుడు కలిగే ఒక స్పృహ ఏంటంటే, నేను ఇక్కడ దానం చేయడం ద్వారా నా కర్మ కరుగుతుంది అని చెప్పేసి ఆ దానాన్ని మీకు అలా ఆ జోలిలో వేస్తాను. సో మీరు ఆ కర్మని తీసుకుంటున్నట్టే. సో ఎవరైనా కూడా దానం ఇచ్చేవారు ఆ స్పృహతోనే వేస్తారు. ఎందుకంటే మా కర్మలు కరిగిపోవాలన్న స్పృహతోనే వేస్తారు కానీ సో వేరే ఉద్దేశంతో వేయరన్నమాట. సో మీరు అడిగి మరి వారి యొక్క కర్మల్ని తీసుకుంటున్నట్టు, అలాగే మీ కర్మల్ని కూడా అనుభవించడానికి దాంతో కలిపి అనుభవించడానికి రెడీగా ఉన్నట్టు అన్నమాట. మీకు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది లేడీసు మోకాళ్ళ మీద నిలబడి చిన్నపిల్లల్ని అలా భుజాన వేసుకొని జోలి పట్టి నిలబడి ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేశారనమాట. ఏం చేయాలి, ఎందుకు ఈ విధంగా ఉన్నారంటే, మాకు పెళ్ళి కాలేదు, మాకు పిల్లలు పుట్టలేదు, సో దానికోసం ఈ విధంగా చేస్తున్నాం అనేది. సో మీరు గిరిప్రదక్షిణ మార్గంలో మొత్తం ఇలాంటివి మొత్తం స్కామ్ బ్యాచ్లు అనమాట. సో అలాంటిది ఏమీ కాదు. ఇది ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడంలో, అడుక్కోవడంలో కొత్త రకం టెక్నాలజీ. నేను ఆల్రెడీ అరుణాచలంలో జరిగే మోసాల గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఈ స్కామ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో మీరు వెళ్ళి గమనిస్తే వాళ్ళు ఇలాంటివి ఏమీ లేదు. ఆ డబ్బుల్ని నిజానికి చెప్పాలంటే వాళ్ళు కూడా సాయంత్రానికి మందు తాగేసి పడుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాము. సో ఆ వీడియోస్ కూడా ట్రెండింగ్లోకి రావడం, ఈ విధంగా చేస్తే మన కర్మలు పోతాయేమో అనుకోవడం. ఈవెన్ లేడీస్ చాలా వీడియోస్ నాకు పంపించినారు అనమాట. లేడీసు ఆ గుడి ముందు ఉన్నటువంటి జోలె పట్టుకుని భిక్షాటన చేయడం. సో ఇది చెయ్యాలనుకుంటే మాత్రం ఒక మండలం రోజులు ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనకి నిజమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆరా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి తెలుస్తాయి. అలాగే మనలో ఉన్నటువంటి అహంకారము ఏదైతే ఉందో అదంతా కూడా నశించిపోతుంది అన్నమాట. ఎందుకంటే గొప్ప బ్రతుకులన్నీ బతికి ఇక్కడికి వచ్చి ఆ జోలె పట్టుకొని దొరికిన దాంతో తిని అడ్జస్ట్ అయ్యి రోడ్ల మీద పడుకొని సో దొరికిన దగ్గర స్నానాలు చేస్తూ ఈ విధంగా ఉండడం ద్వారా ఏంటంటే లైఫ్ అనేది మనల్ని చూపిస్తుంది. సో అందుకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనకి శాస్త్రాల పరంగా ఈ విధంగా జోలె పట్టే హక్కుని ఇద్దరికి మాత్రమే ఇచ్చిందనమాట. ఉపనయనం అయినటువంటి ఆ వటువుకి గురుదీక్ష తీసుకున్న తర్వాత ఈ భిక్షాటన చెయ్యాలి అన్నది మనకి శాస్త్రంలో నియమం ఉంది. అలాగే మనకి శాస్త్రరీత్యా సన్యాస దీక్ష తీసుకున్నటువంటి సన్యాసి భిక్షాటన చెయ్యవచ్చు అన్నది మనకి శాస్త్ర ప్రమాణం అన్నమాట. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భిక్షాటన అంటే ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే, ఎటువంటి పైకము కాదు. ఇక్కడ మనం చేస్తున్నదంతా కూడా పైక యాచన. సో దీన్ని భిక్షాటన అని పిలవడం కూడా తప్పే నా దృష్టిలో. సో ఇది ఖచ్చితంగా భిక్షాటన కాదు, మీరు చేస్తున్నది సరైన పద్ధతి కాదు.
సో ఒకవేళ చేసుకున్నా కూడా వారి యొక్క కర్మల్ని మీరు తీసుకోవడానికి రెడీగా సిద్ధపడి ఇక్కడ తీసుకుంటున్నట్టు. ఎందుకంటే ఇలాంటి క్షేత్రాల్లో తీసుకునే దానం కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో మీరు వాళ్ళు ఎంత నమ్మకంతో ఇచ్చుంటారో ఆ నమ్మకాన్ని మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కర్మని మీరు అనుభవించవలసి ఉంటుంది. సో ఇది జ్ఞానక్షేత్రము. మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి భిక్ష పట్టాల్సిన అవసరం లేదు. ఆ భిక్ష స్వామివారి ముందు పట్టండి. ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం స్వామివారి నుంచి వచ్చే ఆ అరుణగిరి తత్వ జ్యోతులు మీలో ఉన్నటువంటి ఆ దర్భాన్ని అహంకారాన్ని అన్నీ కూడా రూపుమాపి తనలో స్వామిలో ఐక్యం చేసుకునే విధంగా ఈ అరుణాచల క్షేత్రము రూపుదిద్దుకొని ఉంది. ఇక్కడికి వచ్చి కొత్త కాన్సెప్ట్లంతా కూడా ఎంకరేజ్ చేయవద్దు. ఇది విషయము. నిజానికి మనకి శాస్త్రంలో చెప్పే ఇంకొక విషయం ఏంటో తెలుసా? సో ఈ విధంగా సన్యాస దీక్ష తీసుకున్నటువంటి ఒక సన్యాసి అస్పృశ్యుడిగా మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. ఈవెన్ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గృహస్థు సన్యాసిని తాకినా కూడా దోషమే అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. సో మీరు నేను చెప్తున్న విషయాలు కాదు, ఇవన్నీ శాస్త్రాలు చెప్తున్న విషయాలే. సో మీరు గమనించండి. సో మనం ఎవరైనా కూడా గొప్ప గొప్ప పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు పాదాలని తాకనివ్వరు. ఈ విషయాన్ని చాలామంది చూసుంటారు. ఒకవేళ వారి పాదాల మీద దగ్గరికి వెళ్ళి మనం ఆశీర్వాదం కావాలన్నా కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చే హక్కు కూడా లేదు శాస్త్రరీత్యా. ఇది విషయం అన్నమాట. మీరు కావాలంటే చూడండి. సో వాళ్ళు వారు ఇచ్చే ఆశీర్వాదం కూడా నారాయణ 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 అని చెప్పేసి ఇస్తారు. సో ఆశీర్వాదం కాదు, అది వారు మంత్ర ఉచ్చారణ అన్నమాట. సో వారికి కనీసం ఆశీర్వదించే హక్కు కూడా లేదు, గృహస్థు చేత తాకించే హక్కు కూడా లేదని చెప్పేసి మనకి శాస్త్రము నిక్కచ్చిగా చెప్తుంది. ఎందుకంటే తను గృహస్థు మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాడు కాబట్టి, ఎప్పుడు దానాన్ని తీసుకుంటూనే ఉంటాడు కాబట్టి ఇతడు అస్పృశ్యుడు అని చెప్పేసి మనకి శాస్త్రపరంగా చెప్పబడింది. సో ఎవరైతే భిక్ష ఈ విధంగా ఆలయాల్లో ఇంకా పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా గొప్ప కర్మల్ని అనుభవించవలసి ఉంటుంది, చెడు కర్మల్ని. సో ఇది మీకు ఈ కర్మల్ని అనుభవిస్తూ తన్నే తాను తెలుసుకునే విధంగా ఇది ఉపయోగపడుతుందంటే మాత్రం మానసికంగా గొప్ప దెబ్బలు పడి సో ఎటువంటి విషయాన్ని అయినా కూడా తట్టుకునే శక్తి మీలో ఉందన్నప్పుడు ఈ పనులు చేయండి. ఖచ్చితంగా అది మీ పురోభివృద్ధికి మీ ఆధ్యాత్మిక వికాసానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేము అన్నదానం చేయడానికి డొనేషన్స్, ఆ గ్రాసరీస్ అవి తీసుకున్నా కూడా మనసులో ఎప్పుడు ఉన్న ఒక స్పృహ ఏంటంటే ఇది ఎప్పటికైనా కూడా కత్తి మీద సాము అనే మనసు స్పృహ ఎప్పటికీ ఉందన్నమాట. ఎందుకంటే ఎంతో లేని వాళ్ళు రోజుకి నెలకి ఒక 7-8 వేలు సంపాదించేవాళ్ళు, 10,000 సంపాదించేవాళ్ళు అది పనిగా వాళ్ళ మంత్ ఎండ్ రాగానే ఆ శాలరీ రాగానే ఆ శాలరీలో నుంచి ఒక 300, 500, 1000 రూపాయలు ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాలకు కూడా పంపిస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఆ డబ్బుని కొంత మిస్యూజ్ చేసినా కూడా ఆ కర్మ, ఆ ఫలితము ఖచ్చితంగా ఇక్కడ చేసే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనే ఎప్పటికీ కూడా నేను ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడ సేవలు చేస్తూ ఉంటాను. మీరు గమనిస్తే ఇప్పటికీ మన ట్రస్ట్ మొదలుపెట్టి దాదాపు ఒక 3 years అవుతున్నా కూడా ఇప్పటికీ టాప్ టు బాటము అంతా నేనే చూసుకుంటాను అన్నమాట. వంటలు కావాలనుకుంటే ఒక వంట మనిషిని పెట్టి చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ పాత్రలు కలగడానికి, వాటికి క్లీనింగ్ చేయడానికి అలా స్టాఫ్ని ఎంతోమందిని పెట్టుకోవచ్చు. కానీ టాప్ టు బాటము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం వంటలు నేనే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పరిసరాలు నేనే క్లీన్ చేసుకుంటాను. సో ఎప్పుడు కూడా నా మదిలో ఉన్న ఒక స్పృహ ఏంటంటే నేను ఒక సేవకుని మాత్రమే, ఒక పోస్ట్మెన్ మాత్రమే. మీరిచ్చే ఆ పైకాన్ని స్వామివారికి చేర్చడం మాత్రమే. మధ్యలో ఆ పోస్ట్మెన్ జాబ్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్మెన్ జాబ్ మాత్రమే చేస్తున్నాను. సో స్వామివారు ఈ పోస్ట్మెన్ జాబ్కి నన్ను ఎంచుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఈ సేవని చాలా ఆనందంగా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ.